ఈరోజు ఎపిసోడ్‌లో కనకం, మూర్తి బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో రాజ్, కావ్య వస్తారు. వారిని చూసిన కనకం అల్లుడు గారు వచ్చారు అని మూర్తికి చెప్తూనే కారు దగ్గరికి వెళ్తుంది. లోపలికి రమ్మని రాజ్‌ని పిలుస్తుంది కనకం. కానీ పని ఉందని కావ్యను డ్రాప్ చేయడానికి వచ్చానని చెప్తాడు రాజ్. కనీసం కాఫీ అయినా తాగి వెళ్ళండని కనకం రిక్వెస్ట్ చేస్తుంది. దీంతో కావ్య కోపంగా ఎందుకు బతిమాలుతున్నావని, ఉండాలనుకునే వాళ్ళు ఎలాగైనా ఉంటారు, వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తారని కోపంగా లోపలికి వెళ్తుంది. రాజ్ కూడా తనకు టైం అవుతుందని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక లోపల కావ్య ఆలోచిస్తూ ఉంటే అప్పు వచ్చి ఏమైందక్క, ఏం జరిగింది అంటుంది. ఇక కనకం ఏం జరిగింది, అల్లుడు గారేమో అర్థం కానట్లు మాట్లాడి వెళ్ళిపోయారు, నువ్వేమో మౌనంగా ఉన్నావు అంటుంది. ఇక కావ్య ఆయన మాటలే కాదమ్మా, ఆయన ప్రవర్తన కూడా అర్థం కావటం లేదు అంటుంది. అసలు ఏం జరిగింది అని అడుగుతారు అందరూ. ఇక కావ్య ఏడుస్తూ రాజు వేరే అమ్మాయితో తిరుగుతున్నారని నిజం చెప్తుంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. తర్వాత అప్పు కోపంగా బావను నిలదీస్తానని వెళ్ళబోతుంటే ఆపి వద్దని వారిస్తుంది. దీంతో కోపంగా అప్పు తెలియక తప్పు చేస్తే సరిదిద్దొచ్చు, కానీ తెలిసి తప్పు చేస్తే ఎలా సరిచేయగలం అని వాదిస్తుంది. అవసరమైతే కోర్టుకు లాగాలి అంటుంది. అలా అనగానే ఆయన నన్ను నమ్మించడానికి వేరే అమ్మాయితో తిరుగుతున్నట్లు నటించారు, ఆయనకు నాతో కలిసి ఉండడమే ఇష్టం లేదని బాధపడుతుంది కావ్య. అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అంటూ కనకం అడుగుతుంది. తెలియదన్నట్లు కావ్య చూస్తూ ఉంటుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అపర్ణ, అనామిక, రుద్రాని, ధాన్యలక్ష్మి హాల్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో రాజ్ ఆఫీస్ నుంచి రాగానే, ఒక్క నిమిషం రాజ్, నీతో మాట్లాడాలి, మీరే వచ్చారు, ఆ మహారాణి ఏది అంటూ ధాన్యలక్ష్మి అడుగుతుంది. ఇక ఎవరు, కావ్యనా అంటాడు రాజ్. ఇక ధాన్యలక్ష్మి, అవును, ఈ ఇంటి పెద్ద కోడలని మీ అమ్మ తన నెత్తిన కీర్తి కిరీటాలు పెట్టింది, మన ఇంటి మహాలక్ష్మి అని మీ నానమ్మ ఆవిడ కోసం సింహాసనమే వేసింది అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. ఇక ప్రకాష్, ఏమైంది నీకు, అంత వెటకారంగా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతాడు. ఇక ధాన్యలక్ష్మి, ఏమైందా, ఎవరు ఏంటనేది అర్థమైంది, నాకే కాదు ఈ ఇంట్లో ఆడవాళ్ళందరికీ అర్థమైంది, మీ ముగ్గురికి అర్థం కాలేదు అంటుంది. ఇక రాజ్, ఏం జరిగిందో చెప్పు పిన్ని అంటాడు. ఇక రుద్రాని, ఏం లేదు రాజ్, మార్నింగ్ మీ అమ్మ కావ్యకి లాకర్ కీస్ ఇచ్చింది కదా, తనేమో ఎవరికీ చెప్పకుండా అందులోంచి 2 లక్షలు తీసుకెళ్ళింది అంటుంది. ఇక ధాన్యలక్ష్మి, మీరు 5 లక్షలు ఇవ్వమని మనిషిని పంపించినప్పుడే ఈ విషయం బయటపడింది బావగారు అంటుంది. ఇక ధాన్యలక్ష్మి కావ్యను దొంగను చేసి మాట్లాడుతుంది. దీంతో రాజ్ కోపంగా ధాన్యలక్ష్మిని తిడతాడు. తనకు ఏ అవసరం వచ్చిందో తీసుకొని ఉండొచ్చని అంటాడు. దీంతో అందరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. చివరికి కావ్యను ఈ ఇంట్లో ఎవరూ ఏమీ అడగొద్దని తెగేసి చెప్పి వెళ్ళిపోతాడు రాజ్. మరోవైపు కావ్య ఏడుస్తుంటే ఈ సమస్యను ఎదిరించి పరిష్కరించుకోవాలని అప్పు చెప్తుంది. అయితే ఎదిరించి సాధించుకోవడానికి ఇవి ఆస్తి హక్కులు కావని కావ్య చెప్తూ ఉంటుంది. మరి ఏం చేద్దామని అని కనకం మూర్తి అడగగానే, నేను ఆయన జీవితంలోంచి తప్పుకోవాలనుకుంటున్నాను అంటుంది కావ్య. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతలో ఇందిరాదేవి వచ్చి, తప్పుకొని నువ్వు తప్పు చేసిన దానివి అవుతావా అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.